ఏదో ఒక ఈవెంట్లో మహేష్ బాబు రామేశ్వరి కలిసి ఈవెంట్లో ఉన్నారట. అయితే రామేశ్వరి గారు మహేష్ బాబు వెనకలే కూర్చున్నాయితే ఆ విషయాన్ని గమనించలేదట మహేష్ బాబు. కానీ ఏదో అనుకోకుండా వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏంటి మీరు కూడా వచ్చారా అని అడగగా అవును మీ వెనకాలే కూర్చున్నాను అంటూ చెప్పిందట రామేశ్వరి. అదేంటి మాట్లాడించొచ్చు కదా అని అన్నారని. కానీ మాట్లాడించవచ్చు మరి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని రామేశ్వరి అన్నదట. దీంతో మహేష్ బాబు మీరు నన్ను కొట్టి అయినా కూడా మాట్లాడవచ్చు, ఆ విషయం మీకు తెలుసా అంటూ మహేష్ బాబు చెప్పారట. అయితే ఆ విషయం తనకి తెలిసినా కూడా తాను ఆ పని చేయనని, తనకి ఆ అవసరం లేదంటూ తెలియజేసింది రామేశ్వరి. అడ్వాంటేజ్ ఇచ్చారని ఇలా చేయకూడదు కదా అంటూ తెలిపింది రామేశ్వరి. దీంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎవరికి నచ్చినట్టుగా వారు సోషల్ మీడియాలో ట్రెండీగా చేస్తూ ఉన్నారు. అయితే రామేశ్వరి పాత వీడియోలను గతంలో మాట్లాడిన వీడియోలను షేర్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మరొకసారి మహేష్ బాబు పేరు ట్రెండీగా మారుతున్నది. సో అందరూ ఎప్పుడు మీ అబ్బాయితో మళ్ళీ నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి మహేష్ బాబు మీ కొడుకే కదా? తెలియదండి వాళ్ళు ఎవరు, నేను ఉన్నాను కూడా, బహుశా నేను ఉన్నాను చచ్చాను కూడా తెలియదు. లెట్స్ బి వెరీ ఫ్రాంక్, దట్స్ ద వే దే ఆర్. ఐ మీన్ నాట్ దే ఆర్, వాళ్ళు దేర్ ఇన్ డిఫరెంట్. దాని గురించి నేను ఆలోచించను. BCN ఛానల్, ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.